వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కేటీఆర్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలే కాపాడాలి అనేటువంటి ఒక మాట. దాని తర్వాత చచ్చినా సరే, వచ్చి కాళ్ళు పట్టుకున్నా సరే పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని, కష్టకాలంలో పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి వచ్చేది లేదు, రానిచ్చేది లేదు. వాళ్ళు ఏమైనా సరే మాకు సంబంధం లేదు అని మాట్లాడారు. అంటే సీనియర్ నేత కేశవరావు గారు కానీ, కేకే, అలాగే కడియం శ్రీహరి గారు కానీ, వీళ్ళందరూ కూడా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అలాగే రేపో మాపో నామా నాగేశ్వరరావు కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ మీద ఖమ్మంలో పోటీ చేస్తారు అన్నటువంటి వార్తలు చాలా హల్చల్ చేస్తున్నాయి. సరే, దాని వెనకాల బీజేపీ స్ట్రాటజీ ఇదంతా ఉంది అనేది అంతకీ తెలిసిందే. ఇలాగా చూసుకుంటే దానం నాగేంద్ర కావచ్చు, గెలిచినటువంటి ఎమ్మెల్యే, మిగతా చాలా మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు కన్ఫర్మ్ చేసుకుంటూ, ఎంపీ టికెట్లు కన్ఫర్మ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఇటువంటి వ్యాఖ్యానం చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళని పార్టీలోకి రానిచ్చేది లేదు అని చెప్పి. ఫైన్, బాగుంది సార్, రానిచ్చేది లేదు, వెళ్ళిపోయినటువంటి వాళ్ళని రానిచ్చేది లేదు. తాటికొండ రాజయ్యను ఇంకొకళ్ళను మళ్ళీ పిలిపించుకుని ఆయనే దిక్కన్నట్టుగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. సరే, అది కూడా పక్కన పెడదాం. అయితే కేటీఆర్కి ఇక్కడ కనీసం రాజకీయాల్లో విలువలు అనేవి ఎలాగో లేవు. తన పార్టీ ఇంకో పార్టీ అన్నటువంటిది ఏం లేదు. ఏదో నా పార్టీ అంటే నా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా సొంతం, నాతో పాటు ఉండాలి, నేను చెప్పిందే వినాలి అనేటువంటిది పెట్టుకుంటే ఎలాగా అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ని ప్రజలే కాపాడాలి. ఎందుకు కాపాడాలి? బీఆర్ఎస్ ఏమైనా ప్రజలాస్తా? ప్రజలాస్తే ఏం కాదే కాపాడుకోవడానికి. కానీ ప్రజలు ఏమైనా కోరుకున్నారా బీఆర్ఎస్ని? అసలు బీఆర్ఎస్ని కాదే, టీఆర్ఎస్ని పేరు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అన్నప్పుడు ప్రజలు నిజంగానే వెనకాల నుండి మద్దతు ఇచ్చి 2 సార్లు అధికారంలో కూర్చోబెట్టారు. ముచ్చటగా 3ఓసారి అధికారం కావాలి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి చక్రం తిప్పాలి అన్న కేసీఆర్ ఆలోచనలు పసిగట్టినటువంటి ప్రజలు ఈయన ఇక్కడ చేసింది ఎక్కువ, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడులే, ఆయన ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ వీకేసి పార్టీ అన్నది పెట్టుకున్నాడు. అట్లీస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంటే తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ సాధనకి ఒకానొక కృషి చేసినటువంటి కేసీఆర్ అన్న గుర్తింపుతోటి మేబీ కాపాడు ఉండేవాళ్ళేమో. కానీ అది తీసేసి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఎందుకు కాపాడాలి? ప్రజలు ఎందుకు కాపాడాలి? గొర్రెల స్కామ్ కావచ్చు, కాళేశ్వరం స్కామ్ కావచ్చు, కాంట్రాక్టుల స్కామ్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ కావచ్చు, వీటన్నిటిలోనూ కూడా భారత రాష్ట్ర సమితి ఉరఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి అక్రమాలు ఇవన్నీ బయటపడుతూ వస్తున్నాయి. అలాగే ఫోన్ ట్యాపింగ్. కేటీఆర్ ఏమంటారు మళ్ళీ, చేసి ఉండొచ్చు, చచ్చులో పుచ్చులో సన్నాసన కొడుకుల గురించి 2-3 చేసి ఉండొచ్చు. అసలు హౌ? తీవ్రవాదుల ఫోన్ ట్యాప్ చేయడానికి, అంటే వాళ్ళ కదలికలు తెలుసుకోవడానికి దీనికి అనేది అది సపరేట్ వింగ్. అది ఇక్కడ ఒక అధికారిని పెట్టి ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు, సొంత నేతలు లేదు, ఆఖరికి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపులు జరిగాయి, గవర్నర్ ఫోన్ ట్యాప్ జరిగింది అన్నటువంటివి కూడా బయటపడుతుంటే ఏ చచ్చోళ్ళతో పుచ్చోళ్ళతో 2 ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అన్నటువంటి వ్యాఖ్య అసలు కేటీఆర్ ఎలా చేస్తారు? గోప్యత అనేది ఎక్కడ? అసలు ప్రజల జీవితాలకి ప్రైవసీ అనేది లేకుండా పోయింది అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. అందుకని చెప్పే ప్రచారం కోసం వాళ్ళని ఎలాగైనా ఒప్పించాలి రాజకీయాల్లో అనేటువంటి ఒక దాంతో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు అని చెప్పి చెప్తున్నారు. డీజీ ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్, ఆయన ప్రభాకర్ రావు గారు వస్తారు, వచ్చిన తర్వాత ఇంకా అసలు సంగతి ఏంటనేది బయటపడుతుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి. వెళ్ళిపోతున్నటువంటి నేతల్ని చచ్చినా రానివ్వం, వెళ్ళడానికి రావడానికి వాళ్ళ ఇష్టం వాళ్ళది, మధ్యలో మీరెవరు? అంటే మరి ఇదే మిగతా పార్టీలకు కూడా వర్తిస్తుంది కదా. ఆపరేషన్ ఆకర్ష్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే గెలిచారో 2014లో వాళ్ళందరినీ కూడా మరి పార్టీ ఏ విధంగా లాక్కుంది? తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నరికిపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే ఉంటుంది. మరి ఇవి తీగల కృష్ణారెడ్డి కావచ్చు, మరి వీళ్ళందరినీ భారత రాష్ట్ర సమితిలోకి ఏ మొహం పెట్టుకుని తీసుకొచ్చారు? మరి అప్పుడు వాళ్ళు కూడా అనొచ్చు కదా. వాళ్ళు ఏమనలేదే. రాజకీయాల్లో ఎక్కడున్నా ఏమున్నా వాళ్ళు ఎవరిష్టం వాళ్ళది, నచ్చితే ఉంటారు లేదంటే లేదన్నట్టుగా ఉండాలి. రేపు పొద్దున్న నచ్చితే వస్తారు. ఏ కష్టకాలం మీ ఒక్కళ్ళకే వచ్చిందా? కేవలం భారత రాష్ట్ర సమితి నేతలకు మాత్రమే కష్టకాలం, అధికారం పోయిందంటే కష్టకాలం అని చెప్పి ఒప్పుకుంటున్నట్టేనా? మరి ఇంత బేలతనం దేనికి? కేసీఆర్ అయితే పూర్తిగా కాడు వదిలేశారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక రాజకీయాల్లో ప్రస్తుతానికి చేసేది ఏం లేదు. దిక్కుమాలిన టైం అలా ఏడ్చింది. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని పెద్దలు ఊరికే చెప్పలా, నోరు వేసుకుని పడిపోయాం. ఇప్పుడు నోరు మూసుకుని కూర్చోవాల్సి వచ్చింది. కేటీఆర్ ఏమో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి పార్టీకి. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి. ఏం చెప్పాలి?
నయానో భయాన్నో ఏదో ఒకటి ముందు పార్టీలో ఉండి బాబు ఇక్కడ ఉండరా నాయన తర్వాత చూసుకుందాం పోరాటం చేద్దామని చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్నంతసేపు చేసినటువంటి వాటిని కళ్ళు వదిలేసి పూర్తిగా చూడకుండా అక్కడ జరుగుతుంది తప్పు అని తెలిసినా కూడా వదిలేస్తే ఇప్పుడు శిక్షలు అనుభవించేదానికి ముందు ముందు సిద్ధపడాల్సినటువంటి అవశ్యం ఖచ్చితంగా ఉందా? ఖచ్చితంగా ఆ పరిస్థితి ఉంది. మరి ఇలాంటప్పుడు మేము పార్టీలోంచి వెళ్ళిపోతే ఇక చచ్చినా రానివ్వం, కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి అసలు? కేసీఆర్‌దో, కేటీఆర్‌దో కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి పార్టీలోకి రావాలంటే? తప్పు చేశానని ఇంకోటని అక్కడ పద్ధతి నచ్చలేదు బయటికెళ్ళారు. అక్కడ నచ్చకపోతే ఇంకో దానికెళ్తారు. అక్కడ నచ్చకపోతే మళ్ళీ ఇక్కడికే వస్తారేమో. రాజకీయాలేమి శాశ్వతం కాదు కదా! ఒక పార్టీలోనే ఉండాలని అది కొంతమందికి నిబద్ధత. వాళ్ళందరూ రాజకీయవేత్తలు. రాజకీయ నాయకులు కాదు. రాజకీయవేత్తలు వాళ్ళందరూ. ఒక సిద్ధాంతాన్ని పట్టుకుని నడిపించేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ అలా కనిపించట్లేదు కదా కేటీఆర్ గారు. సో గుర్తెరగాలి. అలాగే ప్రతీదీ కూడా మెడకు చుట్టుకోబోతోంది. కర్మ రివర్స్ అయ్యింది. ఎవరిని వదిలిపెట్టదన్న సిద్ధాంతం ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు గట్టిగా పట్టుకున్నట్టుంది. అందుకని చెప్పే ఎవ్వరూ కూడా బయటకొచ్చి మాట్లాడట్లేదు. ఎవరూ మాట్లాడట్లా. మరి ముందు ముందు ఎలా ఉంటుందో పరిస్థితి. అయితే ప్రజలు కాపాడేటువంటి స్థితిలో బీఆర్ఎస్ అనేది డెఫినెట్‌గా లేదు అనేది మాత్రం సుస్పష్టం. అలాగే మిగతా రాజకీయ నాయకులు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని ఎలాగైనా ఆపాలి అన్న దాంతోటో లేదంటే ఉక్రోషంతోటి ఇటువంటి మాట్లాడటం అంటే రాజకీయంగా ఇక మేమేం చేయలేము అని చెప్పి బేలతనాన్ని ప్రదర్శించినట్టే. మరి కేటీఆర్ వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.